దీంట్లో దేవుని జోక్యం ఉందా? ఇది బూత్ పుస్తకం అని చెప్తున్నారు కదా మనుషులు. లోతు ఎవరితో కలిసి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు? దేవుని గ్రంథమైనటువంటి బైబుల్ యొక్క మొదటి పేజీలో ఆ కవర్ పేజ్ మీద పరిశుద్ధ గ్రంథము అని రాయబడి ఉంటుంది. బైబుల్ మొదటి కవర్ పేజీగా ఉన్నటువంటి ఆ పేపర్ మీద రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథము అనేటువంటి పేరును కించపరిచి లోకమందు ఉన్నటువంటి అనేక మనుషులు ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథము కాదు, బూతు పుస్తకము అని పేరు పెట్టండి. ఎందుకంటే పేరుకు మాత్రమే పరిశుద్ధ గ్రంథము అని ఉంది, కానీ దీనిలో బూతు సంబంధమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి రాయించిన పుస్తకం ఇది. అలాంటప్పుడు ఈ పుస్తకం ఎలాగనో పరిశుద్ధ గ్రంథం అవుతుంది? వినకూడని మాటలు ఉన్నట్టుగాను, జరగకూడనటువంటి సంఘటనలు జరిగినట్టుగాను, ఇలాంటి సందర్భాలు ఏవైతే వారు ఉన్నట్టుగా తమ ఆలోచనలకు తగినట్టుగా మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథము అనొద్దు పేరు, బూతు పుస్తకము అని పెట్టండి పేరు అని అనేక మంది విమర్శకులు దేవుని గ్రంథాన్ని విమర్శించటం అనేది నేడు సమాజంలో జరుగుతుంది. ఒకవేళ మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో కూడా అనేక మందికి వాస్తవాలు ఏంటో, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సంఘటనలు ఏమిటో, అవి ఎలాగ జరిగాయో, ఎందుకు జరిగాయో అనే విషయాలు గ్రహింపు లేక ఎవరో ఏదో పరిశుద్ధ గ్రంథం మీద కామెంట్ చేస్తే, అవును కదా పరిశుద్ధ గ్రంథం అని చెప్పటం ఏమిటి, దానిలో ఈ విషయాలు ఉండటం ఏమిటి అని తప్పుగా తాము కూడా ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నటువంటి మనుషులు ఉంటారు. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథమే, దాంట్లో సందేహం లేదు. ఆ విషయాన్ని నిర్ధారణ చేయటానికి కొద్దిసేపు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఆలోచించబోతాం. కాబట్టి ఒక పరిశీలకులుగా సత్యాన్ని గ్రహించాలి అనేటువంటి మనసుతో నిజమేంటో తెలుసుకుందాం, పరిశీలిద్దాం, పరీక్షించుదాం అనేటువంటి ఒక ఆలోచనతో చెప్పబోతున్నటువంటి సంగతులను పరీక్షించండి. అప్పుడు ఎవరైతే బూత్ పుస్తకం అంటున్నారో వారి ఆలోచనలు ఎంతవరకు న్యాయసమ్మతమైనవో మీరు నిర్ణయించుకోవచ్చు. అందువలన దయతో ఆదికాండము 11, 19 అధ్యాయాల మధ్యలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి వ్యక్తి, అతని యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ వ్యక్తిని, ఆ కుటుంబంలో జరిగిన సంఘటనలను వక్రీకరించి నెపము పరిశుద్ధుడైనటువంటి దేవుని మీద వేయటము, నెపము ఇది పరిశుద్ధ గ్రంథము అని ఎవరైతే చేత పట్టుకొని మనుషులకు తెలియచేస్తున్నారో వారిని దూషించటము నేడున్నటువంటి సమాజంలో చాలామంది చేస్తున్నారు. వారికి కనువింపు కలిగించేలాగా ఈ సంగతులు వినిపించవలసిందిగా బ్రతిమాలుకుంటున్నాను. అందువలన ఎవరి జీవితాన్ని చూపించి ఇది బూతు పుస్తకము అని చెప్పటానికి వారు సాకుగా ఎతుక్కున్నారో అతని పేరు లోతు.
2 కుమార్తెలను కలిగినటువంటి వాడై ఉన్నాడు. అతని కుమార్తెల పేరు ఏమిటో తెలియచెప్పల గ్రంథంలో. లోతు ఎవరో, లోతు తండ్రి ఎవరో, అతని తండ్రి యొక్క పూర్వీకులు ఎవరో, లోతు యొక్క వంశావళిని గురించినటువంటి సమాచారాన్ని దేవుడు తన గ్రంథంలో పొందుపరిచారు. కానీ లోతు యొక్క కుమార్తెల పేర్లు ఏమిటో గ్రంథంలో మనం చదవలేం. అతనికి 2 కుమార్తెలు ఉండిరి, ఆ విషయాన్ని చదువుతాం. కన్యకలుగా ఉండిరి అనే విషయాన్ని కూడా చదువుతాం. కానీ వారి పేర్లు ఏంటి అనే సంగతుల గురించి మాత్రం గ్రంథంలో రాయబడినట్టుగా మనం చూడలేకపోతున్నాం. కాబట్టి లోతు అనేటువంటి ఆ మనుషుడు అతని కుమార్తెలైనటువంటి వారితో ఏవైతే ఆ సంఘటనలు జరిగాయో అవి ఎలాగ జరిగాయి, అవి జరగటానికి పూర్వం ఏమి జరిగింది, దీనిలో దేవుని యొక్క జోక్యం ఏమైనా ఉండి దేవుడే ప్రేరేపించి దేవుడే ఆ పాపము జరగటానికి లేదా ఏ తప్పిదము అయితే జరిగిందని రాయబడి ఉన్నదో రాయబడిన దాన్ని దేవుడు ప్రోత్సహించాడా, లేకపోతే దేవుడు ఆ తప్పిదమునకు తగిన విధిని నిర్ణయించాడా, ఈ సంగతులు చూడవలసిన వారమై ఉంటాం. అందువలన లోతు ఎవరు మొదటిగా మనం ఆలోచన చేయాలి. లోతు ఎవరో ఆలోచన చేయాలి. లోతు ఏ ప్రాంతాల్లో నివసించుకుంటూ వచ్చాడో ఆలోచన చేయాలి. లోతు తనకు కలిగినటువంటి కుమార్తెలతో ఎందుకు తాను నివసిస్తున్నటువంటి సొదొమ గొమొర అనే పట్టణాల నుంచి వేరైపోయి మరొక స్థలానికి వెళ్ళాడో ఈ సంగతులు తెలియాల్సిన అవసరం ఉంటుంది. లోతు ఎవరో తెలియకుండా, లోతు ఏ ప్రాంతాల్లో నివసించాడో ఆ విషయాలు మనం ఆలోచన చేయకుండా జస్ట్ ఒక వచనాన్ని, గ్రంథంలో ఉన్నటువంటి ఒక వచనాన్ని చూసి అందుకే ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అనకూడదు, బూతు పుస్తకం అనాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు మనుషులు ఈ రోజుల్లో. దేవుని గ్రంథాన్ని చదవటం రావట్లా, లేదా ఒక విషయాన్ని ఎందుకు ఈ విషయం రాయబడిందో దాని వెనకాల ఏం జరిగిందనేటువంటి ఆలోచనలు లేవు మనుషులకి. ఎందుకంటే తమ దృష్టిలో ఆల్రెడీ ఒక అభిప్రాయాన్ని పెట్టుకొని చదివే మనుషులకు ఏదైనా ఒకేలాగా కనపడతా ఉంటుంది అంటారు. లోకమంతా పచ్చగానే కనపడుతుంది అంటారు. కాబట్టి ఫస్టే ఇది భూత పుస్తకం, ఇది పరిశుద్ధ గ్రంథం కాదు, అసలు దీన్ని రాయించిన వాడు దేవుడే కాదు అనేటువంటి అభిప్రాయాలు ఎప్పుడైతే తన మనసు నిండా నింపుకొని విమర్శించటానికి వెతుక్కోవటం కొరకు చదవటం కాదు. అనగా అలాగను చదివే మనుషుడికి అసలు విషయాన్ని చదవటం రావట్లా. చదవటం రానటువంటి మనుషుడికి దేవుని యొక్క గ్రంథం ఎలాగ అర్థమవుతుంది? కాబట్టి ఒక పరిశీలకుడు ఎలాగ చదవాలంటే అసలు ఏ పరిస్థితుల్లో ఇది జరిగింది, జరగటంలో ఎవరి యొక్క ప్రమేయంతో ఉంది, జరిగిన దానిని బట్టి దేవుడు వారిని ప్రోత్సహించి బలపరిచి భవిష్యత్తులో మరిన్ని వారితో నిబంధన వాగ్దానాలు చేశాడా, లేకపోతే ఇక మీదట వారిని గురించి ఏదన్నా చర్య కఠినమైనదిగా తీసుకొని వారిని గూర్చిన ప్రస్తావనే లేకోకుండా చేశాడా? ఈ సంగతులు ఏమై ఉన్నాయి? ఇలాగను చదవాలి. కాబట్టి బూత్ పుస్తకం అని ముద్ర వేయటం అనేది గ్రుడ్డిగా కించపరచడమే తప్ప సత్యాన్ని బలపరచడం అయి ఉండదు. ఇంతకీ లోతు ఎవరు? లోతు తెరాహు అనేటువంటి వంశావళి నుంచి వచ్చాడు.
తెరాహు అనేటువంటి మనుషుడి నుంచి, అతని యొక్క వంశావళి నుంచి వచ్చాడు. తెరాహు 3 కుమారులు కలిగిన వాడిగా కనపడుస్తున్నాడు. వారిలో అబ్రాము, నాహోరు, హారాను అని చెప్పబడుతున్నటువంటి 3 కుమారులు కలిగినటువంటి వాడిగా తెరాహు వంశావళి ఉంటుంది. ఆదికాండము 11వ అధ్యాయంలో తెరాహు వంశావళి తెలియచేసేటప్పుడు అతని కుమారుల గురించి మాట్లాడు. మొదటిగా తెరాహు 3 కుమారులు కలిగిన వాడు. ఆదికాండము 11వ అధ్యాయము 26వ వచనంలో లాగున రాయబడి ఉంటుంది. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కనెను. తెరాహుకు 3 కుమారులు, అబ్రాము, నాహోరు, హారాను అని చెప్పబడుతున్నటువంటి 3 కుమారులు కలిగిన వారు తెరాహు. ఈ తెరాహు కుమారుల్లో హారాను అనేటువంటి మనుషుడికి బిడ్డలు ఉన్నారు. హారాను అనేటువంటి మనుషుడికి బిడ్డలు ఉన్నట్టుగా చదువుతున్నాం. అబ్రాము షారాను వివాహం చేసుకున్నప్పటికీ ఇంకనూ షారా గొడ్రాలై ఉందని తెలియచేశాడు. హారాన్ అయితే లోతు అనేటువంటి ఒక కుమారుని కలిగిన వాడై ఉన్నాడు. అందువలన లోతు యొక్క పూర్వీకులు ఎవరు అంటే తెరాహు మొదట, హారాను తండ్రి, హారాను కుమారుడిగా లోతు. వీరు 28వ వచనంలో మనం చదివితే, హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి నొందెను. కల్దీల ఊరనేటువంటి ఒక పట్టణంలో లోతు తండ్రి అయినటువంటి హారాను జన్మించిన వాడై ఉన్నాడు. కల్దియా, బబులోను అనేటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి పేరు అది. బబులోను, మెస్పతోమియా అనే పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ఒక ఊరు అనేటువంటి పట్టణంలో హారాను అనేటువంటి మనుషుడు తెరాహుకు పుడతాడు. తెరాహుకు పుట్టినటువంటి హారాను లోతును కంటాడు. అందువలన లోతు యొక్క పూర్వీకులలో హారాను తండ్రి తెరాహు లోతుకు తాత అవుతాడు. అబ్రాము హారానుకు సోదరుడు అవుతాడు. అబ్రహాము, హారాను ఇద్దరు సోదరులు. కాబట్టి తన సహోదరుడు, తన తోబుట్టు యొక్క కుమారుడు లోతు. అబ్రహాం యొక్క తోబుట్టు అయినటువంటి హారాను, అతని కుమారుడు లోతు. ఇలాగున ఈ కుటుంబం యొక్క వంశావళి ప్రారంభమవుతుంది కల్దియా ప్రాంతంలో ఊరనేటువంటి పట్టణంలో. ఏమవుతుందంటే, హారాన్ చనిపోయిన తర్వాత తన బిడ్డలైనటువంటి వారిని తీసుకొని మిగిలినటువంటి అబ్రామును, నాహోరును, తన సంతతి వారిని తీసుకొని తెరాహు ప్రయాణం చేస్తూ ఉంటుంటాడు. తెరాహు ప్రయాణం చేయటానికి ఎంచుకున్నటువంటిది కనానుకి వెళ్ళాలని ప్రయాణం. అది 31వ వచనంలో తెరాహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దియా ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. హారాన్ చనిపోయిన తర్వాత
తెరాహు ఏం చేస్తున్నాడంటే అబ్రహామును షారాయిని తీసుకొని హారాను కుమారుడైనటువంటి లోతుని వెంట పెట్టుకొని కనానుకు ప్రయాణం చేయటం కొరకు సిద్ధపడి ప్రయాణం చేసుకుంటూ వచ్చి కొంత ప్రయాణం సాగింది. ఆ ప్రయాణము హారాను దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అక్కడ కొంతకాలం నివసించేశారు. ఈ క్రమంలో తెరాహు చనిపోతాడు. హారాను చనిపోయిన తర్వాత తెరాహు ప్రయాణం చేసి హారాను పట్టణానికి వస్తాడు. తెరాహు చనిపోతాడు. ఈ స్థలంలో హారాను అనేటువంటి పట్టణంలో లేదా ఆ స్థలంలో తెరాహు చనిపోతాడు. తెరాహు చనిపోయిన తర్వాత పరమ తండ్రి ఏం చేస్తాడంటే అబ్రహామును తెరాహు చనిపోయిన తర్వాత కనానుకు వెళ్ళాలని చూసేస్తాడు. నేను నీకు చూపించే దేశానికి నువ్వు ప్రయాణం చేయాలి దేవుడు కోరుకుంటాడు. వాస్తవంగా ఏ స్థలానికి వెళ్ళాలో చెప్పలేదు అబ్రహాముకు. మొదట నేను ఏ స్థలానికి తీసుకెళ్తే ఆ స్థలానికి నువ్వు రావాల్సిన వాడివై ఉంటావు అన్నాడు. సంపూర్ణమైన విధేయత విశ్వాసం చూపించి అబ్రహాము దేవుని యొక్క మాట చొప్పు ప్రయాణం చేస్తూ ఉంటుంటాడు. ఈ ప్రయాణం చేయటానికి సిద్ధపడినటువంటి అబ్రహాముతోనూ షారాతోనూ తన సోదరుడు కుమారుడైనటువంటి లోతు కూడా నేను వస్తా అని అంటాడు. కాబట్టి వారు వెళ్ళే ప్రయాణంలో లోతు కూడా జోడించబడటం అనేది జరుగుతుంది. ఒక సంగతి ఏంటంటే లోతు అబ్రహాముతో కలిసి ప్రయాణం చేసిన దానిని బట్టి లోతు యొక్క జీవితము దేదీవ్యమానంగా మార్చబడటం అనేది వాస్తవం. అబ్రహాము విశ్వాసి అయి ఉన్నాడు. విశ్వాసి వెంట ప్రయాణం చేసేవాడు, కలిసి నడిచేవాడు, అతనితో కలిసి బ్రతకాలనుకునేవాడు మేలు పొందుతాడు. అది ఏనాడైనా సత్యమే. విశ్వాసి వెంటకు నడవటం, అవిశ్వాసులకు దూరం అవ్వటం ఒకటి, విశ్వాసులకు దగ్గర అవ్వటం ఒకటి. కాబట్టి విశ్వాసం కలిగిన వారై విశ్వాసం కలవారితో కలిసి నడవటం మేలు చేస్తుంది. ఎప్పుడైనా నువ్వు ఎవరితో కలిసి నడుస్తున్నావో, ఎవరితో కలిసి ఉండటానికి నువ్వు బలోపేతం అవుతున్నావో అది భవిష్యత్తులో నువ్వు అసలు ఏమి పొందాలో ఏమి పొందకూడదో అనేది దేవుడు నిర్ధారిస్తాడు. అందువలన ఎవరంటే వారితో జత కట్టడం, జోడి కట్టడం, కలిసి ప్రయాణం చేయటం, కలిసి ఉండటం ఒకవేళ నీ కీడుకు మూలమవుతుందో దీవెనకు మూలమవుతుందో నువ్వు కలిసి ఉన్నటువంటి వ్యక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. లోతు అబ్రహాము ఎటు వెళ్తే నేను అటు వెళ్తా, ఒకవేళ తను మరలా వెనకకు రాడా అయినా పర్లా, నేను అతనితో వెళ్తా, ఆయన ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా అనేటువంటి మొదటి ఎలాగైతే తీర్మానం తీసుకొని వెళ్ళాడో అబ్రహామును బట్టి వాస్తవంగా పరమ తండ్రి లోతును కూడా ఏ విషయంలో తక్కువ చేయకోకుండా అబ్రహాముకు పశువులు ఉంటే లోతుకు కూడా అలాగనే సమమైనటువంటి పశువులు అనుగ్రహించినటువంటి దీవెన, సమృద్ధి అయినటువంటి దీవెన కలిగించి అబ్రహాము వలె అతను అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు దేవుడు. కాబట్టి అందువలన గ్రంథం నేర్పిస్తున్నటువంటి సంగతి ఏంటంటే నీవు విశ్వాసం కలిగిన వాడితో నడిస్తే నీకు మేలు కలుగుతుంది. ఒకనాడు అలాగనే మేలు కలిగితే నేడు ఆత్మ సంబంధంగా నీకు మేలు కలగాలన్నా లేదా ఇహమందు మీకు మేలు కలగాలన్నా నువ్వు కలిసి ఉండాల్సింది, జత కట్టాల్సింది, జోడై నడవలసింది అవిశ్వాసతో కాదు, విశ్వాసం కలిగిన వారితో అయి ఉండటం మేలు నీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది అయ్యెను. విశ్వాసము గలవారై
విశ్వాసము గలవారే విశ్వాసము గలవారితో కలిసి ఉండాలి. వాక్యం వినటం మాత్రమే కాదు. అనేక మంది మనుషులు ఏమనుకుంటున్నారంటే, వింటున్నాం మేము, కలిసి ఉండటం అనేది ఎక్కడైనా ఎవరితోనైనా ఉంటాం, నిష్ప్రయోజనం అవుద్ది నువ్వేమన్నా. విశ్వాసి ఒక విశ్వాసితో కలిసి నడవాలి. అవిశ్వాసితో జోడి కట్టుకొని కాలయాపన, విలాసవంతమైనటువంటి ఆలోచనలతో బ్రతికితే నువ్వు విన్నటువంటి వాక్యం నీకు మేలు చేయదు అని మాట్లాడే శిష్యుడి గ్రంథంలో. అందువలన అబ్రహాము విశ్వాసము కలిగినటువంటి అబ్రహాముతో కలిసి నడవటానికి సిద్ధపడినటువంటి లోతు మేలు అనుభవించాడు. అబ్రహాముని దేవుడు ఎలాగైతే లక్ష్య పెట్టుకుంటూ వచ్చాడో, లోతును సైతము అబ్రహామును బట్టి, వాస్తవంగా లోతును పిలవల. లోతును, నేను నీకు చూపించే దేశానికి నువ్వు రావాలి అబ్రహాముతో. అహరోనుని పిలిచాడు ఒక రోజున. మోషే ఫరో యొద్దకు వెళ్తున్నాడు, అతనితో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. అహరోనుని పిలిచాడు, లోతుని పిలవల. లోతు ఇష్టపడి అబ్రహాము వెంట వెళ్ళాడు. నువ్వు వెళ్ళిన స్థలానికి నేను వస్తా వద్దనుకోకుండా తను వెంబడి తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాడై ఉంటాడు అబ్రహాం. అందువలన విశ్వాసము కలిగినటువంటి వారితో నువ్వు కలిసి ఉండటం అనేది మేలు చేస్తుంది. మొదటి సంగతి ఆలోచించేయాలి. ఇలాగన లోతు అబ్రహాంతో ప్రయాణం చేస్తాడు. అబ్రహాంతో కలిసి తను వెళ్ళిపోయినటువంటి సంగతులు మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము సుమారుగా 75 సంవత్సరాల ప్రాయంలో తన తండ్రి అయినటువంటి తెరహు ఎక్కడైతే హారాను దగ్గరకు వచ్చి ఆగిపోయాడో, అదే హారాను అనే స్థలం దగ్గర నుంచి తన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. కనానుకు చేరుకుంటాడు. కాబట్టి అబ్రహాముతో వెళ్ళిపోయినటువంటి లోతు సుమారుగా 25 సంవత్సరాల వాళ్ళ ప్రయాణపు అనుభవం ఉంది. వారి పూర్వీకులు ఎక్కడైతే నివసించారో ఆ స్థలాలను విడిచి అబ్రహాముతో కలిసి లోతు ప్రయాణం చేసినటువంటి సంవత్సరాలు దగ్గరగా 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల తర్వాత ఈ సంగతులు జరుగుతున్నాయి అన్నమాట. ఒకసారి సంగ్రంథాలు ఇలాగ రాయబడి ఉంటాయి, మనం ఆలోచించేస్తాం. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము తన ఇంటిని తన దేశమును వదిలి కనాను దేశమునకు బయలుదేరినప్పుడు అతని యొక్క సంవత్సరములు ఈడు ఎంత గలవాడో తెలియచేస్తున్నది. 12వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. 75 సంవత్సరాల వయసులో అబ్రహాముకు 75 సంవత్సరాల వయసులో లోతు అతనితో కలిసి ప్రయాణం చేస్తాడు. లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నప్పుడు దగ్గరగా అబ్రహాముకు 99 సంవత్సరాలు అన్నాడు. కాబట్టి హారాను వదిలి వీరు ఎంతకాలం అవుతుంది? 25 సంవత్సరాలు దగ్గరగా గడిచిపోయాయి. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను. కాబట్టి సొదొమను నాశనం చేయటానికి ముందు అబ్రహాముతో దేవుడు సంప్రదింపులు చేస్తున్నాడు, నిబంధన చేసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు, సున్నతి పొందాలని కోరాడు. ఇవన్నీ కోరుతున్నప్పుడు అబ్రహాం యొక్క వయసు ఎంత అన్నాడంటే 99 సంవత్సరాలు. హారాన్లో బయలుదేరినప్పుడు అబ్రహాం యొక్క వయసు ఎంత? 75 సంవత్సరాలు. కాబట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? 25 సంవత్సరాలు, 25 ఇయర్స్. కాబట్టి అబ్రహాముతో కలిసి ఇంకనూ సొదొమ మీద దేవుడు తన కోపాన్ని చూపించని సమయానికి 25 సంవత్సరాలు గడిచిపోయినటువంటి కాలం అది. ఈ 25 సంవత్సరాలు గడిచాయి. కానీ అయితే అబ్రహాము నుంచి లోతు వేరైపోతాడు. కనాను దేశంలో అబ్రహాము ప్రవేశించిన కొంతకాలానికి 25 సంవత్సరాలు అవుతుంది. హారాన్ని వదిలిపెట్టి అబ్రహాము లోతు ఇద్దరు హారాన్ని వదిలిపెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. కానీ
అబ్రహామును మరలా లోతు విడిచి వేరైపోతాడు. సుమారుగా 15 సంవత్సరాలు గడిచిపోతుంది. మరలా అబ్రహాముని విడిచి లోతు వేరైపోవటం అంటే 25 సంవత్సరాలు వీరు ఇక్కడ స్వస్థలను విడిచి వెళ్ళిపోయారు. కానీ అబ్రహాముని అతి త్వరగా విడిచేసేసాడు లోతు, చాలా త్వరగా విడిచేసేసాడు. ఆదికాండము 13వ అధ్యాయంలో కాపర్ల మధ్య, గొర్రెల కాపర్ల మధ్య కలహము కలిగిన దానిని బట్టి అబ్రహామే సూచిస్తాడు, నువ్వు ఏ దిక్కుకి అనుకుంటున్నావో చెప్పు, ఏ దిక్కుకి వెళ్తే నేను ఆపోజిట్గా ఆ దిక్కుకి వెళ్తా, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తాను, ఒకవేళ నువ్వు ఇటు కోరుకుంటే నేను అటువైపు వెళ్తాను. దానికి లోతు ఏం కోరుకుంటాడంటే, అప్పటికే అభివృద్ధి చెందినటువంటి జీవితం, సౌఖ్యం కలిగి ఉన్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు. అబ్రహాముని వెంట పెట్టుకున్నంతకాలం, అబ్రహాముతో కలిసి నివసించినంత కాలము లోతు యొక్క జీవితం దేదీప్యమానంగా ఉంటుంది. నీతిమంతుడు ఎక్కడుంటాడో నీతిమంతునితో కలిసి నివసించడం అనేది ఇతరులకు మేలై ఉంటుంది. మూర్ఖుని దగ్గర నివసించకూడదు, భక్తిహీనుడి దగ్గర జోడి కట్టకూడదు, లేకపోతే అవిశ్వాసతో కలిసి ఒకే స్థలంలో నివసించకూడదు. అబ్రహాముతో నివసిస్తున్నాడు, దేవుడు అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. కాబట్టి అబ్రహాము దగ్గర ఉంటాడు. అబ్రహాము దగ్గర తాను నివసించిన కొంతకాలానికి తన పశువులు బాగా విస్తరించిన కారణాన అబ్రహాము యొక్క కాపర్లకు లోతు యొక్క కాపర్లకు కలహం కలుగుతుంది. అందువల్ల అబ్రహాం ఏమని సూచిస్తాడంటే, మనం ఇటువైపు వెళ్తే నేను అటువైపు వెళ్తా. లోతు వాస్తవంగా కలహాలు రాకోకుండా నేను చూసుకుంటాను, కానీ సొదొమ గొమొర్రా పట్టణం వైపుకు మాత్రం నేను వెళ్ళను అని ఆలోచించేయాలి మొదటిగా. కానీ రాజీ పడ్డాడు. తనకు ఉన్నటువంటి ఆస్తి కోసమో లేకపోతే తన సౌఖ్యం కోసమో ఇంకా తాను ఇంకేదో అభివృద్ధి చెందటం కోసమో కన్నులెత్తి చూసి నాకు ఈ ప్రాంతం బాగుంటుంది అని నేను చేసుకున్నాడు. అక్కడ ప్రజలేంటి, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క యాటిట్యూడ్స్ ఎలాగుంటాయి, అక్కడికి వెళితే వారి యొక్క ప్రభావం నా కుటుంబం మీద పడుతుందా, ఇవేమీ ఆలోచన చేయలే. మనుషులు ఎంతవరకు దే వాంట్ డెవలప్, అక్కడ ఎలాగైనా ఉండని, ఎలాంటి ప్రజలైనా ఉన్నాయి, ఎలాంటి నీచ కార్యాలైనా జరగని, ఎలాంటి అవినీతికరమైనటువంటి దుర్మార్గతలైనా జరగని, కానీ తాము మాత్రం అభివృద్ధి చెందాలి, తమకు కావలసినటువంటి సౌఖ్యం మాత్రం చూసుకుంటూ తాము వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిపోతున్నటువంటి మనుషులు నేడు అనేకమైన మంది. లోతులాగా కేవలం తన యొక్క ప్రాపర్టీని అభివృద్ధి చేసుకోవటానికి, లేదంటే తన యొక్క కలిగినటువంటి ఆస్తిని విస్తరింపు చేసుకోవటానికి అది మాత్రమే ఆలోచన చేశాడు. కానీ అసలు ఆ ప్రజలు, సొదొమలో ఉన్నటువంటి ప్రజలతో నా కుటుంబం వెళ్ళి నివసిస్తే, అప్పటికే 2 బిడ్డలు కలిగి ఉంటాడు కదా, యవ్వన ప్రాయానికి వచ్చారు అన్నాడంటే, దేవదూతలు 2 వెళ్ళిన సమయానికి లోతుకు 2 యవ్వన బిడ్డలు కలిగి ఉన్నారు కాబట్టి ఆడబిడ్డలు. ఇప్పుడు ఆ బిడ్డలను తీసుకెళ్తే వారికి ఊహ తెలిసిన దగ్గర నుంచి తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాలు ఎలాగుంటాయి అనేటువంటి ఆలోచన చేయాలి లోతు. కానీ అది ఆలోచన చేయాల. తను ఎంతవాటికి ఏం చూశాడంటే ఫిజికల్ డెవలప్మెంట్ చూశాడు. ఎవరిని విడిచి వెళ్తున్నారో చూడట్లా. ఈ రోజున మనుషులు వేరైపోవటానికే చూస్తున్నారు. నీతిమంతుణ్ణి, విశ్వాసం కలిగిన వాడికి వేరైతే నాశనానికి దారులు పడతాయి. అది నువ్వు నాశనం అవుతావో, నీ తరం నాశనం అవుద్దో. నీతిమంతుని విడిచి, విశ్వాసం కలిగిన వాడిని విడిచి వేరైపోతే నాశనానికి దారులు వేసుకున్నావు. ఈ రోజున మనుషులు, అనేక మంది మనుషులు మేము వేరైపోతాం. వేరైపోతే ఏమవుతుంది చూడు చరిత్ర గ్రంథంలో. నీతిమంతుని విడిచి విశ్వాసం కలిగిన వాడని ఒక రోజున తన ఇంటిని, సొంత జనాన్ని, సొంత ఊరిని, దేశాన్ని వదిలేసి అబ్రహాం ఎక్కడుంటే అక్కడ ఉంటా, నీ వెంట నేను నడుస్తా అని వచ్చిన వాడు మధ్యలో వేరైపోవటానికి ఆలోచన చూస్తున్నాడు అన్నమాట. కలహం కలిగింది, వాస్తవమైన మాటే. అబ్రహాం సూచించాడు, అయ్యా నువ్వు ఇటువైపు వెళ్తే నేను ఇటువైపు వెళ్తాను అన్నప్పుడు ఒకవేళ తాను ఏం కోరుకోవాలి, అక్కడ ప్రజలు మంచివారు కాదు అది చూడాలి.
లేదా ఫలానా ప్రాంతంలో తనకు కావలసినటువంటి పశువులకి ఆహారం లేదనుకో, ఆహారం లేకపోయినా నేను క్షేమంగా, నా కుటుంబం క్షేమంగా ఉంటుందా లేదా అది పరిశీలన చేయాలి. అదేం పరిశీలన చేయం. కన్ను దృష్టికి ఏది కనిపిస్తే, ఏది ఇంపుగా ఉంటే, ఏది మాధుర్యంగా అనిపిస్తున్నట్టుగా కనిపిస్తే దానిలో అడిగేయాలని చూడటమే. వేరైపోయి లోతు వేరైపోవటానికి ఇలాగ అడుగులు పడ్డాయి. కాబట్టి అబ్రహాము ఇద్దరు కలిసి వెళ్ళిన మనుషులు ఎందుకు వేరైపోయారు కొంతకాలం తర్వాత అంటే, పశువుల కాపర్ల మధ్యలో కొంత జగడం, కలహం కలిగిన దాన్ని బట్టి వేరైపోవటం అనేది జరుగుతుంది. ఇలాగన వారు వేరైపోతారు. కాబట్టి లోతు అబ్రహాముతో కలిసి తన ఇంటిని, తన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కలిసి ఉన్నటువంటి దినాలు చాలా తక్కువ, సంవత్సరాలు తక్కువ. దగ్గరగా యవ్వన బిడ్డలు అన్నారంటే, తనకు కలిగినటువంటి ఆడబిడ్డలు పసితనంలోనే ఈ మనుషుడు సొదొమ గొమొర పట్టణానికి చేరుకొని ఉండాలి. సొదొమ గొమొర పట్టణానికి చేరుకుంటే అక్కడ జరుగుతున్నటువంటి సంగతులు ఏంటంటే, ఈ మనుషుడు నిజంగా ఎంతకాలం నుంచి దగ్గరగా 15 సంవత్సరాల దగ్గర నుంచి ఆ ప్రజలతో కలిసి ఉండటం, ఆ ప్రజలతో మొత్తం కలిసిపోయినటువంటి వాడిగా ఉన్నాడో, ఒకవేళ వాళ్ళ చర్యలను బట్టి బాధ కలుగుతున్నా తన ఫిజికల్ ప్రాపర్టీ కోసము ఆ మనుషులతో మమేకం అవటం అనేది మనం చూస్తాం. అతని యొక్క అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంటుంది. సిటీలో మెయిన్ గేట్స్ దగ్గర, గౌనుల దగ్గర సిటీ అఫీషియల్స్ కూర్చుంటారు. ఎవరంటే వారు కూర్చోరు. గౌని దగ్గర కూర్చున్నాడంటే అతడు పెద్దరికానికి సంబంధించిన వాడై ఉంటాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో సిటీ గౌనుల దగ్గర తాను కూర్చుంటే అతడు ఆ పట్టణపు అధికారుల్లో ఒకనిగా ఎంచబడే స్థాయికి ఎదిగిన వాడై ఉంటాడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనంలో, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. గవిని యొద్ద పేరు పొందటము అనగా సిటీ గేట్స్ దగ్గర సిటీ అఫీషియల్స్ అనగా గ్రామానికి లేదా దేశమునకు, పట్టణమునకు, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో మనుషులు పాలు పొందటం అనేది ఘనతకు చెందినటువంటిది. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖుల చేత అవి నిర్వహించబడతా ఉంటుంటాయి. కాబట్టి దేవదూతలు ఇద్దరు వెళ్ళే సమయానికి లోతు సిటీ గేట్స్ దగ్గర కూర్చుని ఉంటాడు. కాబట్టి ఆ దేశంలో అతని మీద ఒక మంచి అభిప్రాయాలు ఏర్పడ్డాయి. దానికి తోడు వారి యొక్క జీవితాలలో వ్యతిరేకించటం అనేది లేదన్నమాట. ఒకవేళ వ్యతిరేకించేవాడే అయితే ఆ ప్రజలు ఇతన్ని అధికారిగానో, ప్రధానుడిగానో, లేకపోతే ఊరి గౌనుల యొద్ద పెద్దలతోనో కూర్చుండబెట్టుకునేవారు కాదు. అనగా సొదొమ గొమొర పట్టణాల్లో జరుగుతున్నటువంటి దుర్మార్గతను బట్టి బాధపడటమే కానీ ఆ దుర్మార్గతను ఖండించటం కానీ అక్కడి నుంచి బయటపడాలనేటువంటి త్యాగము, తెగింపు కానీ లేవు. 10 మంది నీతిమంతులు లేనటువంటి స్థలంలో నీకేంటి పని? దేవుడు అబ్రహాంతో మాట్లాడేటప్పుడు అసలు ఆ పట్టణంలో కనీసం 10 మంది నీతిమంతులు ఉంటే సొదొమ గొమొర పట్టణంలో వదిలేస్తానన్నాడు కదా. 10 మంది నీతిమంతులు లేనటువంటి పట్టణంలో అసలు నీకేంటి పని? కాబట్టి అక్కడ అఫీషియల్స్తో కూర్చున్నాడంటే, ఆదికాండం 19వ అధ్యాయం మనం చదివితే సొదొమ గొమొర పట్టణంలో ఊరి గవినుల యొద్ద లోతు కూర్చున్నటువంటి వాడిగా కనపడుతున్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో లోతు ఒకవేళ నిజంగా వారి దుర్మార్గతని వ్యతిరేకించేవాడిగా అయితే బాధపడటం మాత్రమే కాదు మనుషుడు చేయాల్సింది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో నీతిమంతుడైన లోతు తన మనసును బాధించుకుంటూ వచ్చాడని చెప్తుంటాడు. కాబట్టి బాధపడటం కాదు, బాధ మాత్రం చాలదు. ఇది జరగబోయే నష్టాన్ని ఆపదు బాధ. ఏ కీడైతే సంభవించబోతుందో భక్తిహీనులతో కలిసి బ్రతుకుతుంటే, అవిశ్వాసులతో జోడిగట్టి బ్రతుకుతుంటే ఇది ఆపద. నీకు జరగబోయే కీడు బాధ కాదు చేయవలసింది. ఆ స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి
వ్యక్తులను సరిచేయటమో సరిదిద్దటమో చేయాలి. ఒకవేళ వారు సరి అవ్వనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ స్థలం నుంచి వేరైపోవటానికి ఆలోచన చేయాలి. అందువలన తాను రాజీ పడ్డాడంటంలో ఎటువంటి సందేహం లేదు. ఫిజికల్ ప్రాపర్టీ కోసం రాజీ పడ్డాడో, లేకపోతే ఎలాగైనా అడ్జస్ట్మెంట్ అవుదాం అనుకున్నాడో, హోమోసెక్సువాలిటీ ఉన్నటువంటి ప్రజలతో కలిసి యవ్వన బిడ్డలు ఉన్నటువంటి ఆడబిడ్డలు ఉన్నటువంటి కుటుంబంతో అసలు ఎలా జీవనం చేయటానికి తాను ప్రిపేర్ అయ్యి ఉంటాడు, ఎలా అతని మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ అయ్యి ఉంటుంది ఆ స్థలంలో నివసించాలంటే. కాబట్టి లోతు యొక్క పరిస్థితి ఎలాగుందంటే, తను వ్యతిరేకించలేని పరిస్థితి, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదామంటే అలాగను తెగించలేనటువంటి పరిస్థితి, సర్దుకుపోదామని వారితో కలిసి ఉండిపోదామనేటువంటి పరిస్థితిలో తన జీవనం కొనసాగించబడతా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో తను జీవిస్తుంటే దేవుని యొక్క కోపము దుర్మార్గులైనటువంటి భక్తిహీనుల మీదకు వస్తుంది అని తెలియచేయటం కొరకు తన పక్షంగా 2 దేవదూతలను పంపించేసాడు పరమ తండ్రి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన చేష్టలు జరుగుతున్నటువంటి ఆ దేశము మీదకి, ఆ పట్టణముల మీదకు తన శిక్షను తీర్పును ప్రకటించడం కోసము 2 దేవదూతలను పంపించేసేసాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అనేటువంటి విచారణ దాని మీద లక్ష్య పెట్టేటువంటి వారు కాబట్టి అర్థమైపోయింది. ఈ వార్త బయటకు వచ్చేసాయి. ఏమని వార్త బయటకు వచ్చేసిందంటే, ఎవరో 2 మనుషులు వచ్చారంట. 2 మనుషులు వచ్చారంట. వెతుక్కుంటూ వచ్చేసేసారు. ఎవరింటికి వచ్చింది? లోతు ఇంటికి వచ్చారు. లోతు దగ్గరికి వచ్చి మాట్లాడటం మొదలుపెట్టేశారు. మీ ఇంటికి వచ్చిన మనుషులను బయట తీసిరా. ఈ లోతు ఏమో బ్రతిమలాడుతూ ఉంటుంటాడు. గౌనుల దగ్గర కూర్చుంటున్నాడు కానీ వారితో ఎలాగను బ్రతిమలాడుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి ఆ దేశంలో నివసిస్తున్నాడు కానీ వారిని తీవ్రంగా ఖండించడం కానీ లేదంటే వారితో విభేదించడం కానీ చేస్తున్నటువంటి వాడిగా కనిపించట్లేదు. ఆదికాండము 19వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 4వ వచనంలో, వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్టు మా యొద్దకు వారిని తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత భక్తిహీనమైనటువంటి జనమై ఉంటారో మనకు అర్థమవుతుంది ఈ పరిస్థితులు ఆలోచన చేస్తున్నప్పుడు. పండుకొనకు మునుపు వచ్చేసారన్నమాట. వచ్చేసి లోతు దగ్గరికి 2 మనుషులు వచ్చారని, ఆ 2 మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని బయటికి తీసుకురావని లోతుని కమాండ్ చేస్తున్నటువంటి వారే ఉన్నారు. దానికి మనుషుడు ఏమంటున్నాడు చదువుతాం. 8వ వచనంలో, అన్నలారా, ఎంత రిలేషన్ మెయింటైన్ చేసి మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో. కాబట్టి ఎవరినైతే విడనాడతాడో, విడిచిన తర్వాత నువ్వు చేరుకోవాల్సిన స్థలానికి చేరుకోకపోతే అక్కడ ఉన్నటువంటి వారితో కలిసిపోవటం గ్యారెంటీ. ఒక అవిశ్వాసితో కలిసిపోయావు అనుకో, జోడు కట్టావు అనుకో, కలిసిపోతావు. అన్నలారా, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాలు ఎలాగొంటాయో తెలిసినటువంటి లోతు అన్నలారా అని మాట్లాడాడు. నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు బయట తీసురా అని అన్నాడు. నిజంగా ఇంటిలో 2 ఆడబిడ్డలు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా 2 మనుషులు వచ్చారు. వీళ్ళందరూ ఉండగా అతని ఇంటి చుట్టూ మనుషులందరూ కూడి, నీ ఇంటికి ఎవడో వచ్చారు 2 మనుషులు, వాళ్ళని బయటికి తీసిరా, వాళ్ళని మేము కూడాలి అని అంటున్నారంటే లోపల ఉన్నటువంటి 2 ఆడబిడ్డలు యవ్వన బిడ్డలై ఉన్నారు కదా, అప్పటికే ఎంగేజ్ అయి ఉన్నది కదా. దేవర్ ఎంగేజ్డ్. 2 పురుషుల చేత 2 కుమార్తెలు, అతని యొక్క 2 కుమార్తెలు ఎంగేజ్ చేయబడ్డారు. పెళ్లికి ఇవ్వటానికి మాట్లాడుకొని ఉంచుకున్నటువంటి ఆడబిడ్డలు ఉన్నారు ఇంట్లో.
ఇంటి బయట ఏమో చుట్టూ సొదొమ గొమొర పట్టణ ప్రజలు వచ్చేసి మీ ఇంటికి వచ్చినటువంటి 2 మనుషులు బయటికి తీసురా అని అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నలో వాళ్ళు అడుగుతుంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఆడబిడ్డల యొక్క మైండ్ ఎలా పనిచేస్తుంది? ఏమని అనుకుంటుంటారు? అసలు ఈ దేశం ఏంటి, ఈ ప్రజలేంటి, అసలు ఈ అట్మాస్ఫియర్ ఏంటి, ఈ స్థలంలో మేము ఉండటం ఏంటి అనే ఆలోచన కలిగి ఉంటుందా? లేకపోతే అప్పటికే చాలా కాలం నుంచి సొదొమ గొమొర పట్టణంలో బ్రతుకుతున్నారు కాబట్టి దేవర్ ఆల్సో వాళ్ళకు కూడా ఇదే మైండ్ సెట్ అబ్బు ఉంటుందా? ఒకవేళ ఆ మైండ్ సెట్కి వీళ్ళు సెట్ అవ్వకపోతే ఏనాడో విడిచిపెట్టేవాళ్ళు ఆ ప్రాంతాన్ని. కరెక్ట్ కాదు ఇది స్థలం. మనుషులు కరెక్ట్ కాదు, జీవితాలు కరెక్ట్ కాదు. బాలురు మొదలుకొని ముసలి వాళ్ళ దగ్గరికి స్త్రీ పురుష అనే భేదం లేకుండా ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయటికి రండి మేము కూడుకోవాలి మిమ్మల్ని అంటున్నారంటే అసలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవనము సరైన స్థితిలో లేదనేది అర్థమైపోతుంది. అందుట్లో చాలా సంవత్సరాల నుంచి సొదొమ ప్రాంతంలో బ్రతుకుతున్నాడు ఈ లోతు అతని కుమార్తెలతో. ఏ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది బిడ్డల మీద? కాబట్టి అటువంటి ఇన్ఫ్లుయెన్స్ పడినటువంటి పరిస్థితుల్లో యవన బిడ్డలు అయ్యండి, కన్యకలుగా ఉన్నటువంటి బిడ్డలు వివాహం చేయటం కొరకు ఆల్రెడీ 2 మనుషులను మాట్లాడి పెట్టుకుని ఉన్నటువంటి లోతు. ఒక సంగతి ఏంటంటే యవన బిడ్డలైనటువంటి తన ఆడబిడ్డలకి వివాహం చేయాలనుకున్నప్పుడు లోతుకు అబ్రహాం గుర్తుకు రాలేదా? అబ్రహాము దగ్గర ఉన్నటువంటి బిడ్డలు కానీ, అబ్రహాము ఇంట్లో ఉన్నటువంటి మనుషులు కానీ, లేదా అసలు వివాహం గురించి ఆలోచన చేయాలన్నప్పుడు అసలు ఏ మనుషులతో సంబంధం పెట్టుకోవటం క్షేమమో అనేటువంటి మినిమం కామన్ సెన్స్తో ఆలోచన చేయలేదా లోతు? విడిపోయి వచ్చాడు, అబ్రహాంని విడిచి వచ్చేసాడు. కాలం గడిచిపోతుంది, మాట వాస్తవమే. కానీ తన కుమార్తెలకు వివాహం చేయాలనుకున్నప్పుడు కనీసము తన తోబుట్టువైనటువంటి బంధువైనటువంటి తన యొక్క తండ్రి యొక్క సోదరుడైనటువంటి అబ్రహాముతో బిడ్డలకు వివాహం చేయాలనేటువంటి ఆలోచన రాకపోవటం ఏంటి? పైగా ఈ లోతు ఎవరితో ఎంగేజ్ చేసి పెట్టుకుని ఉన్నాడంటే సొదొమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో. వాళ్ళకే ఆలోచనలు ఉంటాయి. సొదొమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో ఇద్దరితో ఎంగేజ్ పెట్టుకున్నాడంటే అంటే ద బెస్ట్ సెలెక్ట్ చేసి గ్రేడింగ్ చేసి తీసుకున్నాడా ఈ ఇద్దరైతే బాగుంటారని? నిజంగా ఆయన గ్రేడింగ్ చేసి తీసుకున్నటువంటి వాళ్ళు అయితే ఈ పట్టణం మీదకి నాశనం రాబోతుంది, దేవుని కోపం రాబోతుంది అని దేవదూతలు ఏ 2 దేవదూతలు అయితే వచ్చి సమాచారం చెప్తున్నారో వారు నవ్వుకుంటున్నారంట, హేళన నవ్వు. తను మాట్లాడతాడు తన అల్లుళ్ళతో. ఏమని మాట్లాడతాడు చదువుతుంది చూడండి. తన బిడ్డలకు చేయబోతున్నటువంటి అల్లుళ్ళతో 19వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊర్లో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పేశారు. వచ్చిన మనుషులు క్లియర్గా ఏమీ దాచిపెట్టుకోకుండా చెప్పారు, అయ్యా ఈ స్థలాన్ని నాశనం చేయటం కోసమే వచ్చాం మేము. కాబట్టి ఈ స్థలంలో కాని స్థలంలో నువ్వు ఉన్నావు. ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోవలసిన వాడివి. అసలు ఇక్కడ రాక మునుపు బాగుందని అనిపించిన పట్టణం బాగుంది, పట్టణంలో పశువులు బాగుంటాయి, జీవనం బాగుంటుంది, సౌకర్యాలు బాగున్నాయి, ఈ ఆలోచనతో నువ్వు వచ్చినా ఎప్పుడైతే ఈ ప్రజల యొక్క జీవనాన్ని చూసుంటావో ఆ రోజునైనా ఈ పట్టణాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన వాడు. కాబట్టి అప్పుడు వెళ్ళలా. ఇప్పుడు మరొక ఛాన్స్ నీకు, ఈ స్థలం నుంచి వెళ్ళిపో. నీకు కావలసిన మనుషులు ఎవరైతే ఉన్నారో అనుకున్నావో వాళ్ళతో వెళ్ళిపో. నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటారు? నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలకు చేసుకోబోతున్నటువంటి 2 అల్లుళ్ళు ఉన్నారు అనుకున్నాడు. అల్లుల దగ్గరికి వెళ్ళాడు. బిడ్డలు ఎలాగో తన మాట వింటారని తనకు తెలుసు. అల్లుల దగ్గరికి వెళ్ళి అల్లులతో ఎలాగని మాట్లాడుతున్నాడంట. 14వ వచనం, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి,
యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. నవ్వుతున్నారంట. లోతు సంభవించబోతున్నటువంటి కీడు ఎంత భయంకరంగా ఉంటుందో దాన్ని చూసి భయపడుతుంటే, ఈ సమాచారాన్ని చెప్తుంటే తన అల్లులు కాబోతున్నటువంటి వారు నవ్వుతున్నారంట. వెంటనే దేవదూతలు ఏం చేస్తారంటే బలవంతంగా అతని చేయి పట్టేసుకొని బయటికి లాగేసుకొని తీసుకుపోతారు. వెళ్ళిపో, ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిన తర్వాత ఈ పట్టణం నాశనం అవబోతుంది. వెళ్ళేటప్పుడు ఆజ్ఞలు జారీ చేసి పంపించారు. వెళ్ళే మార్గంలో మీరు వెనక్కి చూడకోకుండా ఫలానా స్థలానికి వెళ్ళండి అని చెప్పారు. ఫలానా స్థలానికి వెళ్ళమన్నప్పుడు నేను ఈ కొండలకు పోతానని కొండలు చూపించటం ఏంటి? కొండలలోకి పోవటం ఏంటి? నేను వెళ్ళమన్న స్థలం ఎక్కడికి? నువ్వు వెళ్ళటానికి ఎంచుకున్న స్థలం ఎక్కడికి? భవిష్యత్తు అతి చిన్నవైనటువంటి మార్పులతో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి మనుషుడికి. సూచించిన స్థలం ఒకటి, తాను కోరుకుంటున్నటువంటి స్థలం ఒకటి. ఈ రోజుకి మనుషులు ఏం కోరుకుంటారంటే తనకు ఫేవర్గా ఉండే స్థలం, తనకు నచ్చిన స్థలం, తనకు అనుకున్నటువంటి స్థలం, తనకు బాగుంటుంది అని తను ఎంచుకుంటున్నటువంటి స్థలాల్లో ఉండిపోవాలనే. దేవుడేమో దేవదూతలను పంపించి నువ్వు వెళ్ళాల్సిన స్థలం ఇక్కడ, సొదొమను విడిచావంటే సొదొమను విడిచిన వాడు చేరుకోవాల్సినటువంటి స్థలం ఒకటని చూపించినప్పుడు, ఈ స్థలానికి వెళ్ళను, మాకు దగ్గరగా ఉన్నటువంటి ఈ కొండల్లోకి పోతా. నిజంగా దేవుడు చూపించే స్థలానికి పోతే ఆలోచనలు వేరుగా ఉండే, బిడ్డల ఆలోచనలు కూడా. కొండ గుహల్లోకి పోతాడంట. చదువుతున్న గ్రంథాలు ఎలాగని రాయబడి ఉంటుంది. 19వ అధ్యాయం 17వ వచనంలో, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానములో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చి ఉన్నది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమును తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని నిమ్మని. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనం అంగీకరించితిని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయనని. అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడిను. చిన్నది, సోయారు. సోయారు అనేటువంటి ప్రాంతాన్ని చేరుకుంటాడు లోతు. కోరుకుంటాడు, ఒక స్థలానికి వెళ్ళమంటే ఆ స్థలం కాదు, నేను ఈ స్థలానికి వెళ్తానని కోరుకుంటాడు. కరెక్టే. సోయారు అనే ప్రాంతానికి, ఊరికి నేను వెళ్తానని కోరుకుంటాడు. నువ్వు వెళ్ళిన దాకా నేను అసలు దాన్ని నాశనం చేయను. దేవుడు తన పక్షంగా వార్త వినిపించేసేసాడు. ఈ క్రమంలో తనతో పాటు బయలుదేరినటువంటి తన భార్య, బిడ్డలు అందరూ కలిసి ప్రయాణం చేసేటప్పుడు, నేను వదిలేసి వచ్చినటువంటి ఈ ఆస్తి ఏమైపోతుందో, నాశనం అయిపోతుందో, ఇంకెవడైనా తీసుకెళ్ళిపోయాడో, ఇంకేదైనా జరిగిందో అనేటువంటి భూ సంబంధమైనటువంటి ఆలోచనతో, మనసుతో వెనక్కి చూడొద్దని దేవుని ఆజ్ఞ ఉన్నా కానీ తన యొక్క తప్పించిపోయి ఆపబట్టలేక ఏదైనా జరగనే, అసలు నా ఇల్లు ఏంటి, నా ఆస్తి ఏంటి, ఎంత సంపాదించాడండి నిజంగా. ఇద్దరు కాపర్లు కొట్లాడుకొని కాపర్ల మధ్య కలహాలు లేగిసే అంత ఆస్తితో సొదొమ పట్టణానికి చేరుకొని అక్కడ ఒక ఇల్లు కట్టుకొని, ఆ ఇంట్లో నివాసము, ఆ ఇంట్లో పనివారు, ఆ ఇంట్లో పశుమందులు, అతనికి సంపాదించినటువంటి యావదాస్తి ఆ స్థలంలో ఉండి, ఇప్పుడు ఒట్టి చేతులతో బయటికి పరిగెత్తుకొని పోతుంటే వదిలేసి వచ్చిందని చూడలేనంత
వదిలేసి వచ్చినటువంటి ఆస్తి కానీ ఇల్లు కానీ ఏమైపోతుందో ఆపబట్టలేనంత ఆత్రంతో ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది ఆమె, ఉప్పు స్తంభం అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇద్దరు బిడ్డలకి అప్పటి వరకే మ్యాక్సిమం దేవుడు ఎలాగున అబ్రహాముని పిలిచి ఏ ప్రాంతాలకు తీసుకొచ్చాడో, అసలు మన ఊరేంటో, మేము ఎక్కడి నుంచి వచ్చామో, మనం అసలు ఈ స్థలానికి సంబంధించిన వాళ్ళం కాదు, దేవుడు మమ్మల్ని ఎలా తీసుకొచ్చాడు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను వేరైపోవాల్సి వచ్చింది, దేవునికి భయపడాలి మనం, ఇవన్నీ ఆల్రెడీ ఆటోమేటిక్గా లోతు తన బిడ్డలకు నేర్పించి ఉండాలి అప్పటికే. ఒకవేళ అప్పటి వరకు దేవుని గురించినటువంటి జ్ఞానం ఆ బిడ్డలకు అందకపోతే, సొదొమ మనుషులు వచ్చి బాలురు మొదలుకొని వృద్ధుల వరకు మీ ఇంట్లో ఉన్నటువంటి మనుషులు ఎవరు వారిని బయటికి తీసుకురమ్మన్నప్పుడు ఆ దేవదూతలు బయట వచ్చినటువంటి వారందరి కళ్ళు మొత్తేసినప్పుడు గుడ్డితనం కలిగింది కదా. అప్పటికైనా అసలు దేవుడు ఎవరో, ఆయన శక్తి ఏంటో, ఆయన చేయగలిగినటువంటి కార్యములు ఏంటో అప్పటికైనా భయం కలగాలి, దేవుడు అంటే భక్తి కలగాలి. 2, తన తల్లి ఉప్పు స్తంభంగా నిలబడిపోవటము, తమతో రాకోకుండా ఆగిపోవటము గమనించుకుంటూ పోయి ఒక స్థలాన్ని చేరుకున్నారే, సోయర్ ప్రాంతానికి వచ్చారే, తల్లి అక్కడ మధ్యలోనే మిస్ అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయి ఉంది. అరే, దేవుని యొక్క మాట అతిక్రమిస్తే, దుర్మార్గత జరిగితే, పాపము జరుగుతున్న స్థలంలో దేవుని కోపం ఉంటుంది అనేటువంటి భయం ఉండాలి కదా లోతు కుమార్తెలకు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని అసలు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోమన్నాడు? ఈ పట్టణము పాపంతో నింపబడి ఉంది, దీని మీద ఈ పట్టణం నాశనం అవటానికి ప్రజల కారణం, వాళ్ళ క్రియల కారణం, వారి జీవితాల కారణం అని చెప్పినప్పుడు పాపాన్ని దేవుడు కోపగించుకుంటాడు అనేటువంటి ఒక భయం లోపల మొదలవ్వాలి లోతు కుమార్తెలకు. దేవదూతలు చుట్టూన్నటువంటి ప్రజల కళ్ళన్నీ గుడ్డితనం చేసినప్పటికైనా ఒక ఆలోచన రావాలి, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాం, వీళ్ళ జీవితాలను చూసి దాని పాపం బహుఘోరమైంది కాబట్టి శిక్షించడం కోసం వచ్చినప్పుడైనా లోతు కుమార్తెలకు పాపం అనేటువంటి దాని మీద తమ మనసు లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు జరగల. తల్లి ఉప్పు స్తంభమై నిలబడితే దేవుని కోపము, ఆయన మాట వినకపోతే పాపం చేసేవారి మీద, మాట వినకపోవటం పాపం చేసేవాడి మీద తన కోపం ఉంటుంది అనేటువంటి భయం అప్పుడైనా కలగాలి. ఈ 3 దశల్లో ఎక్కడ కలగలేదంటే, లోతు కుమార్తెల యొక్క మైండ్ సెట్ ఎలాగుందంటే, అసలు ఇది పాపం అని అంచలా. తండ్రికి ద్రాక్షారసం ఇవ్వటం కానీ, తండ్రితో తాము ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ క్రియలు కానీ అసలు పాపం ఇది అనేటువంటి ఆలోచన లేదు వాళ్ళకి. ఎందుకు ఆలోచన లేదు? వాళ్ళ పరిస్థితి నుంచి చూస్తున్నారు. సొదొమ ప్రజలు, సొదొమ చుట్టూ ఉన్న ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో, జీవితాలు ఎలాగున్నాయి, వాళ్ళు చేసే క్రియలు ఏంటో, వాళ్ళ యొక్క పద్ధతులు ఏంటో, వారి ఆచారాలు ఏంటో, మానవ జీవితాల్లో సంబంధాలు ఎలాగను కలిపేసుకుంటున్నారో, చెరిపేసుకుంటున్నారో, వీటన్నిటినీ పసితనం నుంచి చూసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇది పెద్ద తప్పుగానో, లేకపోతే ఇది చేయకుండా నేరంగానో, ఇది చేయటం వల్ల దుర్మార్గతగా ఎంచబడతామనో, ఒకవేళ దేవుని దృష్టికి పాపులు అవుతామనో, ఇది ఏమీ లేదు. దీంట్లో దేవుని జోక్యం ఉందా? ఇది బూతు పుస్తకం అని చెప్తున్నారు కదా మనుషులు. లోతు ఎవరితో కలిసి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు? వెళ్ళిన వాడు ఏ స్థలానికి మళ్ళీ తన నివాసాన్ని మార్చుకున్నాడు? నివాసాన్ని మార్చుకున్నటువంటి ఆ ప్రాంతంలో, అనగా సొదొమ పట్టణంలో ఎలాంటి ప్రజల మధ్య తన నివాసము, తన బిడ్డల యొక్క జీవితాలు గడుస్తున్నాయి? గడిచే సమయంలో దేవుడు ఎందుకు ఆ స్థలాన్ని వేరు చేయమంటే ఇంకొక స్థలానికి వెళ్ళాడు? వెళ్ళినటువంటి స్థలంలో ఉండకోకుండా మళ్ళీ స్థలాన్ని మార్చేసుకుంటాడు సొంతంగా. 2వ భాగంలో ఈ సంగతులు ఆలోచించేపోతాం. బూతు పుస్తకం అని చెప్తున్నారు కదా మనుషులు. పరిశుద్ధ గ్రంథము అని దేవుడు తన పక్షంగా పలికించిన మాటల గురించి పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంటే, తెలపబడుతుంటే బూతు పుస్తకం అంటున్నారు కదా. నీకు ఏ విషయాలు తెలుసని బూతు పుస్తకం అనే మనుషులు ఒక నిర్ణయానికి వచ్చాడో ఆలోచన చేయాలి. సంగతులు మరలా కొనసాగించబడతాయి. వందనములు తెలియజేస్తాను.